హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సర్వీస్ టాక్. సో బేసిక్గా ఈ వీడియోలో మనం మెయిన్గా చెప్పుకోవాల్సింది ఏంటి అంటే, సో ఇప్పటివరకు కూడా గోడ్ సినిమాలో స్టూడియో రెసిడెంట్ ఒక క్రికెట్ ప్యాటర్న్ తోటి అయితే మనకి రాబోతున్నారు కదా. సో దాంట్లో భాగంగా రీసెంట్గా మనకి ఐపీఎల్ జరుగుతుంది కాబట్టి, సో ఈ ఐపీఎల్ నా ఫేవరెట్ టీం అయిన ఎస్ఆర్హెచ్ గురించి అయితే నేను మాట్లాడాలనుకున్నానండి. అండ్ అదేవిధంగా నిన్న జరిగిన ఎస్ఆర్హెచ్ అండ్ అదేవిధంగా డీసీకి సంబంధించి అభిషేక్ శర్మ గారు ఆడిన ఆటని సో ప్రతి ఒక్కరు కూడా అయితే గూస్ బంప్స్ అయితే తెప్పించే విషయం అయితే కనిపిస్తుంది అనమాట. అండ్ మెయిన్గా చూసుకున్నట్లయితే మరి అభిషేక్ గురించి ప్రతి ఒక్కరు కూడా తెలిసిందే, వరల్డ్లో నెంబర్ 1 T20 ప్లేయర్. అండ్ అదేవిధంగా ఇప్పుడున్న కాలంలో చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క బాల్ని కూడా 6 లైన్కి తరలించడంలో అతనుకున్న టాలెంట్ ఎవరికి లేదండి. అండ్ అదేవిధంగా చూసుకున్నట్లయితే చాలా సింపుల్గా సో మనకి బౌండరీ లైన్ అయితే దాటిస్తున్నారన్నమాట. అండ్ అదేవిధంగా మెయిన్గా చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా అయితే మరి ఈ యొక్క ఐపీఎల్కి సంబంధించి చాలా మంది అయితే అభిమానులు ఉంటూనే ఉన్నారండి. సో వాటిలో భాగంగా మనకి ఎస్ఆర్హెచ్కి సంబంధించి ఒక ఆర్మీ అయితే ఉందన్నమాట. సో బేసిక్గా నిన్న కొట్టిన ఒక 135కి సంబంధించి చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి మెయిన్గా దిస్ ఈస్ ఫర్ ఆరెంజ్ ఆర్మీ అని చెప్పేసి పోయినసారి అయితే ఒక చీటీ తీసి ఇచ్చారు కదా. సో అదేవిధంగా ఈసారి కూడా తీస్తారని చెప్పేసి చాలా మంది అనుకున్నారండి. సో కాకపోతే ఈసారి అంతగా పెద్ద ప్లానింగ్ ప్రకారం రాలేదు కాబట్టి సో ఆయన తెలియదు అనమాట. సో ఏది ఏమైనప్పటికీ ఎస్ఆర్హెచ్ టీంకి సంబంధించి 242 స్కోర్ చేయడం అనేది నిజంగా చాలా పెద్ద విషయం అండి. అందులోనూ 2 వికెట్లు పట్టడం ఇంకా చాలా పెద్ద విషయం అనమాట. సో మ్యాచ్ టు మ్యాచ్ నేను అనుకున్నది ఏంటి అంటే 280 వరకు కూడా వస్తుందని చెప్పేసి అనుకున్నాను. సో కాకపోతే అప్పటిదాకా తీసుకురావడమే చాలా గ్రేట్ అండి. సో దాదాపుగా అభిషేక్ శర్మ గారు 20 ఓవర్ల పాటు కూడా ఆడటం నిజంగా అద్భుతం అని చెప్పేసి అనుకోవచ్చు. అదేవిధంగా బౌలింగ్ విషయంలో చూసుకున్నట్లయితే మనకి చాలా వీక్గా ఉందని చెప్పేసి అందరూ కూడా అనుకుంటున్నారు. అలాంటిది ఒక 2-3 మ్యాచెస్ నుంచి కూడా మనకి సో బౌలర్లు కూడా పిచ్చి పిక్స్ వెళ్ళిపోయే విధంగా అయితే వేస్తూనే ఉన్నారు. టీంని అయితే గట్టిగా నిలబెట్టారు. సో జరిగిన ఉప్పల్లో 3 మ్యాచ్లు కూడా అయితే 3కి 3 క్లీన్ స్వీప్ అయితే గెలవడం జరిగింది. సో నిజంగా ఇది ఒక ఆరెంజ్ ఆర్మీ అని చెప్పేసి కూడా గట్టిగా చెప్పుకోవచ్చు అనమాట. సో కాబట్టి మెయిన్గా చూసుకుంటే మరి ఈ ఐపీఎల్కి సంబంధించి మీరేమనుకుంటున్నారు, అదేవిధంగా ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు అనేది కింద కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ వీడియో మరి లైక్ చేయండి ఫ్రెండ్స్. జై హింద్.